రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మరి దానికి సంబంధించి అంటే జూన్ జూలైలో జరిగిన నష్టానికి ప్రభుత్వం మరి అమౌంట్ చెల్లించిందా లేదా, అదేవిధంగా ఆగస్టులో జరిగిన నష్టానికి ఆ అమౌంట్ చెల్లించిందా లేదా అన్నది మరి మంత్రి గారు మీ ద్వారా మాకు వివరణ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఓకే, సిగ్నేచర్స్ అనుకున్నాం, కూర్చోండి. ఇంకా మంత్రి గారు మాట్లాడితే అంత గౌరవం వస్తుంది అధ్యక్షులకి. అధ్యక్ష ఒకసారి అధ్యక్ష వినండి, వచ్చిన అడిగారు కదా, వినండి. అధ్యక్ష, జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్ అధ్యక్ష 3 సార్లు వరదలు కానీ భారీ వర్షాలు కానీ పడ్డాయి. 1,43,572.12 హెక్టార్లలో వ్యవసాయం నష్టపోయింది. ఉద్యానవనాలు 12,821.83 అధ్యక్ష, అంటే 1,56,393.95 హెక్టార్లలో ఇటు వరి కానీ ఉద్యానవనాలు కానీ నష్టపోయాయి అధ్యక్ష. నష్టపరిహారం అధ్యక్ష ప్రభుత్వం ఎప్పుడు కూడా పెంచేటప్పుడు పెంచుకుంటూ పోవాలి. విచిత్రం అధ్యక్ష, 2019 సంవత్సరానికి ఆ రోజు ప్రభుత్వం వరికి 17,000 రూపాయలు నష్టపరిహారం ఇచ్చేది అధ్యక్ష. హెక్టార్ 17,000 18,000 చేయాలి, లేకపోతే 17,000 ₹1 చేయాలి. వీళ్ళు వచ్చిన తర్వాత 17,000 రూపాయలది 15,000 చేశారు. 15,000 చేశారు అధ్యక్ష. ఎవరైనా ₹1 పెంచుతారు, పెంచకపోతే సైలెంట్గా ఉంటారు, దాన్ని తగ్గించారు. ఈ రోజు రైతుల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఫస్ట్ టైం అధ్యక్ష, గొప్ప చెప్పడం కాదు. మొన్న ఎప్పుడైతే వరదలు వచ్చాయో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమీడియట్ గా సమావేశం పెట్టే అధ్యక్ష. మొన్నటి వరకు 17,000 ఇచ్చేవారు హెక్టార్కి. ఈరోజు వరి, వేరుశెనగ, పత్తి మరియు చెరకు పంటలకు 17,000 నుంచి 25,000 రూపాయలు ఒకేసారి పెంచాం అధ్యక్ష. 25,000 రూపాయలు. అదేవిధంగా ఇతర పంటలకి 15,000 రూపాయలు ఈరోజు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాం అధ్యక్ష. ఇవ్వడమే కాదు, చరిత్రలో మొన్న ఏదైతే ఆగస్టు సెప్టెంబర్ నెలలో బుడమేరు కానీ ఈ ప్రాంతం అంతా భారీ వర్షాలు వచ్చి నష్టపోతే 25 రోజుల్లో మొత్తం ఎన్రోల్మెంట్ చేయించి 319.08 కోట్ల రూపాయలు, మరొకసారి చదువుతున్నాను, 319.08 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా 20 రోజుల్లోనే రైతుల ఖాతాలు వేసిన ప్రభుత్వం అధ్యక్ష. ఇది డైరెక్ట్ గా వేసాం. ఈ రోజు ఇంతకంటే ఇంకొక విషయం, ఇంతవరకు అధ్యక్ష కౌలు రైతుల ఖాతాల్లో ఇప్పుడు డబ్బులు వేయలేదు. ఈ రోజు ఏదైతే మేము 319 కోట్లు ఇచ్చామో 80% కౌలు రైతులకే ఇచ్చాం. మీరు చూసుకోండి. ఈరోజు ఆ రకంగా స్పందించాం అధ్యక్ష. ఇంకా మీరు జూలైలో ఏదైతే ఈస్ట్ వెస్ట్ గోదావరికి నష్టం జరిగిందో దానికి 31 కోట్లు మేము మంజూరు చేసాం. ఒక 4-5 రోజుల్లో వాళ్ళ అకౌంట్లో కూడా వేస్తాం అధ్యక్ష. మళ్ళీ అక్టోబర్లో రాయలసీమలో వర్షాలు పడ్డాయి, ఒక 14 కోట్ల నష్టం జరిగింది, అది కూడా మంజూరు చేసాం. వీలైనంత తొందరగా వేస్తాం అధ్యక్ష. ఎప్పుడైనా సరే జరిగిన 20 రోజుల్లో నష్టపరిహారం ఇచ్చిన సందర్భాలు లేవు. గతసారి 17,000 ఉంటే హెక్టార్కి 15,000 చేశారు. మేము 17,000 ఉంటే 25,000 చేశాం. దట్ ఈజ్ రైతు ప్రభుత్వం, దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు, దట్ ఈజ్ ఎన్డీఏ గవర్నమెంట్. ఇదేదో నేను గొప్ప చెప్పడం కాదు, ఉపన్యాసాలు ఇవ్వడం కాదు, మీకు అందుకే చెప్తున్నా. నేను మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత గౌరవం మీకు. మీరేదో చేసినట్టుగా అన్ని ఇచ్చేసాం, అన్ని ఇచ్చిస్తే 23% వృద్ధి రేటు ఉన్నటువంటి అన్ని ఇచ్చిస్తే 23% వృద్ధి రేటు ఉన్నటువంటి వ్యవసాయం 29%కి వెళ్ళాలి. 29%కి వెళ్ళాలి, 11%కి పడిపోయింది. ఈ లెక్కలు ఎవరు దాసిరు? ప్రభుత్వాలు మారినా లెక్కలన్నీ ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా ఇమీడియట్ గా నష్టపరిహారం ఇచ్చాం. ఇంకా ఇవ్వాల్సింది కూడా తొందరగా ఇస్తామని మీ ద్వారా ఈరోజు సభ్యులందరికీ
మీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ తెలియజేస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 13521 మినిస్టర్ ఫర్ రెవెన్యూ. థ్యాంక్ యూ స్పీకర్ సార్. స్పీకర్ సార్, సభ్యులు అడిగిన క్వశ్చన్లకి అధ్యక్ష, ఏ ప్రశ్నకు అధ్యక్ష 29/11/2021 తేదీన అధ్యక్ష రెవెన్యూ శాఖ జిఓఎంఎస్ 343 ద్వారా ప్రభుత్వ విశాఖపట్నం జిల్లాలో భీమునిపట్నం మండలం కొత్తవలస గ్రామంలో సర్వే నంబర్ 102/2లో గల 7 ఎకరాల 70 సెంట్ల విస్తీర్ణం మరియు సర్వే నంబర్ 103లో గల 7 ఎకరాల 30 సెంట్ల విస్తీర్ణం గల ప్రభుత్వ భూమిని సంస్కృత పాఠశాల, వేద వైద్య మరియు కార్యకలాపాలకు విస్తరణ కోసం ఎకరాకు ₹1,00,000 చొప్పున చెల్లింపుపై విశాఖపట్నంలోని శ్రీ శారదా పీఠం ట్రస్టీ పేరిట కేటాయించడం కోసం ఆదేశించడం అయింది. బి ప్రశ్నకు అధ్యక్ష అవునండి. సి ప్రశ్నకు అధ్యక్ష ఎకరానికి ₹1.5 కోట్లు మార్కెట్ విలువను వసూలు చేయాలని కలెక్టర్ ప్రతిపాదించడం జరిగింది. అయితే భూమిని ఎకరాకు ₹1,00,000కి రేటు కట్టి చెప్పున కేటాయించడం అయింది. ఇది పూర్తిగా అక్రమం. సంస్థ మినహాయింపు పొందడానికి వీలుగా BSO 24 మరియు OG 571 నిబంధనలు కూడా సడలించలేదు. పరిపాలనా శాఖ సవరించిన అనుబంధం 11కు సమర్పించలేదు. అధ్యక్ష, సదరు ప్రతిపాదకు విశాఖపట్నం GVMC తీర్మానం పొందలేదు. GO 571 ప్రకారం స్థానిక సంస్థ నుండి ఎటువంటి NOC కూడా తీసుకోలేదు అధ్యక్ష, తప్పనిసరి అది. ట్రస్ట్ డీడ్ ప్రకారం సంస్థ పీఠాధిపతి పర్యవేక్షణలో ఉంది. అయితే వారి అభ్యర్థనలో ఆథరైజ్డ్ కాని ట్రస్టీ నుండి ఉనికిలో లేని వ్యక్తుల పేరిట అధికారం లేని ఉత్తరాధికారి పేరిట వారి యొక్క ఆర్డర్లు కోవటం అయింది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, భూమి కేటాయింపు అన్యాక్రాంతం 14/9/2012 తేదీ గల GOMS 571 ప్రకారం అధ్యక్ష ప్రభుత్వ భూమి కేటాయింపు విధానంలో 3Aను ఉల్లంఘిస్తుంది అధ్యక్ష. ఇది ప్రభుత్వ భూమి శాస్త్రీయ మరియు న్యాయబద్ధత కేటాయింపులకు తప్పనిసరిగా చేస్తుంది అధ్యక్ష. ఏదైతే క్లాస్ 3 లేదా కేటగిరీలో వివరించిన విధంగా ప్రభుత్వ భూమిని ప్రజా ప్రయోజనాల కోసం మాత్రమే కేటాయించేందుకు అనుమతిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, పర్యావరణం పరంగా సున్నితమైన మరియు చెరువు గర్భాలు, నదీ గర్భాలు, అటవీ పెంపకంతో కూడిన కొండలు వంటి సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రభుత్వ భూమి కేటాయింపులకు నిషేధిస్తూ 14/9/2012 తేదీ గల GOMS 571 ద్వారా జారీ చేసిన భూమిని ప్రభుత్వ భూమి కేటాయింపు విధానంలో 3A(2) ఖండాన్ని ఈ భూకాయటం అన్యాక్రాంతం ఉల్లంఘిస్తుంది అధ్యక్ష. అయితే అధ్యక్ష, పై పరిశీలన ఆధారంగా చేసుకుని 28/10/2024 తేదీ గల రెవెన్యూ శాఖ GOMS నంబర్ 237 ద్వారా శారదా పీఠంకి కేటాయింపు చేసిన